దేవుడు తన వాగ్దానమును నెరవేర్చటం కోసం కన్యక గర్భమునందు యేసును పుట్టించాడు. అందువలన లోకానికి ఈ సమాచారాన్ని రాసినటువంటి మనుషులు కూడా ఎలాంటి మనుషులు రాశారో తెలుసా? ఒకరేమో వైద్య వృత్తిలో ఉన్నటువంటి ప్రముఖుడైనటువంటి ఒక అనామకుడు రాసిన మాటలు కాదు. తెలుసో తెలియక ఊహలో తేలుకుంటూ రాసిన మాటలు కాదు. ఇది పరీక్షించి నిశ్చయముగా జరిగిన వాస్తవములని తాను ఎరిగిన తర్వాత ప్రజెంట్ చేసినటువంటి విషయాలు ఇవి. రెండో ఆయన రాశాడు కన్యక గర్భము ధరించిందని. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చదివితే అందుట్లో మరొకరు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావన చేశారు. వారు ఏకము కాక మునుపు అనే మాట ప్రత్యేకించి ఉపయోగించాడు ఈ మత్తయి కూడా ఎలాంటోడంటే లెక్కలు పత్రాల మీద బహు అత్యంతమైనటువంటి అనుభవం కలిగినటువంటి మనుషుడు. ట్యాక్స్ కలెక్టర్. ఎప్పుడు రాతలు ఉంటాయి, ఎప్పుడు ఏ విషయానికి క్షుణ్ణంగా టాలీ చేసుకుంటూ ఉంటుంటాడు. గత సంవత్సరం పోయినసారి కట్టిన వాళ్ళు ఎవరు, విధించింది ఎంత, వచ్చేది ఎంత, మనం పెట్టింది ఎంత, మనకు వస్తున్నది ఎంత, ఈ లెక్కల మీద బహు ఆసక్తికరైనటువంటి నిపుణుడైనటువంటి మత్తయి రాసిన విషయం ఏమిటంటే వారు ఏకము కాక మునుపు. రాసిన వ్యక్తులు అజ్ఞానులు కాదు, మూర్ఖులు కాదు, స్పృహలో లేకోకుండా రాసిన వారు కాదు. లోకమందు గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి ఇద్దరు మనుషులు. దేవుని వలన వారికి సందేశం అందించబడి వారి చేత రాయించబడినటువంటి సంగతులు ఇవి. అందువలన ఈ సమాచారం విశ్వసనీయమైనది. కన్యక గర్భము ధరించినది అనే మాట, దాంట్లో సందేహం లేదు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనకంటూ ఈ విధానంలో అయితేనే జరిగిద్ది అని చెప్పుకోవటానికి హద్దులు లేనోడు దేవుడు. మనుషునికి పరిమితులు ఉంటాయి. పురుషుడు కావాలి, స్త్రీ కావాలి, వారి చేత ఇంకెవరైనా భూమి మీదకి తీసుకురాబడతారు. నీకున్న హద్దులు, దేవుని శక్తికి హద్దులు లేవు. అందువల్ల మొదటి సమాచారం ఏమిటి? కన్యక గర్భము ధరించినది. ఇది నిజం, ఇది సత్యం. అది వాస్తవమా కాదా అని పరిష్కరించి కనుగొని రాసినటువంటి వారి యొక్క సమాచారమును బట్టి ఇది నమ్మదగినది.